తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడతాయండి. ఇంకా పడలేదా? ఇంకా పడలేదు. ఎంత పడుతున్నాయి మరి పడ్డోళ్ళకి? 13,000 పడుతున్నాయి. 13,000 అంటే 15,000 చెప్పి 13,000 వేశారు కదా, ఏమైనా అనుకుంటున్నారా? ఏం అనుకోవట్లేదు, ఆయన మంచిగా చేశాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు 15,000 అని చెప్పేసి 2,000 తీసుకున్నాడు స్కూల్ డెవలప్మెంట్ కి అన్నారు. అది చేశారా లేదో కూడా చూసాము. స్కూల్ డెవలప్మెంట్ ఏం అవ్వలేదు. ఏం అవ్వలేదు. వాష్రూమ్లు కానీ ఏం చండాలంగానే ఉన్నాయి. స్కూల్లో పిల్లలకు ఫ్యాన్లు కానీ ఏమీ సకలం ఏమీ లేదు అసలుకి. ఇప్పుడు మాత్రం డెవలప్ చేస్తానంటున్నారు కాబట్టి అది కూడా ఎవరికి ఇస్తున్నారు? కలెక్టర్ గారికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా చేసి పెడతారు. ఏమో గతంలో మీరు ఇచ్చిన అనుభవం ఉంది, మీకు ఏం చేయలేదని చెప్పంటున్నారు, ఇప్పుడు కూడా అలానే చేస్తారేమో కదా. మాట తప్పని మడం తిప్పని అన్నోడే మెలకుండా మూసుకొని కూర్చొని ఉన్నాడు. చేతగాల. ఇప్పుడు దర్జాగా యువగళం పాదయాత్రలతో చక్కగా పైకి వచ్చి అన్నీ చేస్తానన్నాడు, చేస్తున్నాడు, చేసి చూపిస్తున్నారు. ఆయన చెప్పింది ఎంత? ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇస్తానన్నారు. వాళ్ళ ఆవిడ ఆయన ఇద్దరు చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఒక్కళ్ళకే ఇచ్చారు. ఆ ఒక్కళ్ళలో కూడా 300 కరెంటు బిల్లు ఉంటే తీసేశారు.